మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు పోయింది. తనకంటూ దక్కిన ఫేమ్ పోయింది. ఒకే ఒక్క లైంగిక ఆరోపణతో అతని కెరీర్ మొత్తం నాశనమైంది. మలయాళ నటుడు దిలీప్ పై నమోదైన కేసులో 8 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. అతన్ని కోర్టు నిర్దోషిగా తేల్చింది. లైంగిక ఆరోపణల విషయంలో నటుడు దిలీప్కు ఊరట దక్కినా ఇప్పుడు అది ఉత్తిదేనా? ఇన్నేళ్ల పాటు ఆయన అనుభవించిన బాధ ఈ తీర్పుతో తీరిపోతుందా? మలయాళ నటుడు దిలీప్కు బిగ్ రిలీఫ్. నటిపై లైంగిక దాడి కేసులో నిర్దోషి అని తేల్చిన కోర్టు 8 ఏళ్ల తరువాత తేలిన అస్సలు నిజం. 8 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన కేసులో ఇప్పుడు తీర్పొచ్చింది. కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలు ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్ ని ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. మలయాళ నటి ప్రమేయాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తీర్పిచ్చింది. అత్యాచారం, కుట్ర లాంటి నేరాల కింద న్యాయస్థానం 6గురిని దోషులుగా తేల్చింది. దిలీప్ తో పాటు మరో 3గురిని నిర్దోషులుగా తేల్చింది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన ఆ నటి 2017 ఫిబ్రవరి 17న కొచ్చిలో కిడ్నాప్ కు గురయ్యింది. ఆ రోజు రాత్రి 17 మంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 2 గంటల పాటు ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన దుండగులు తరువాత అక్కడ్నుంచి పారిపోయారు. ఆ కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో యాక్టర్ దిలీప్ కూడా ఒకరు. వీళ్లందరిపై కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపివేయటం వంటి అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 2017లో తొలి ఛార్జ్షీట్ నమోదైంది. నటిపై దాడి ఘటన నేరపూరిత కుట్రలో భాగమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. నటుడు దిలీపే ఈ దాడికి కుట్ర పన్నాడని ఆరోపించారు. ప్రాసిక్యూషన్ కూడా అతను సాక్ష్యాలను నాశనం చేశాడని ఆరోపించింది. అదే ఏడాది జూలైలో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. 4 నెలల తరువాత బెయిల్పై బయటకొచ్చాడు. కేరళ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన దిలీప్ CBI ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. అయితే ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. మొత్తం మీద సినీ ప్రముఖులతో సహా 261 మంది సాక్షులను విచారించారు. వారిలో 28 మంది ప్రతికూలంగా మారారు. సంవత్సరాలుగా 2 ప్రత్యేక ప్రాసిక్యూటర్లు ఈ కేసు నుంచి వైదొలిగారు. ప్రిసైడింగ్ జడ్జిను భర్తీ చేయాలనే బాధితుడి అభ్యర్థన కూడా తిరస్కరణకు గురయింది. ప్రాసిక్యూషన్ 833 పత్రాలు, 142 ముఖ్యమైన వస్తువులను సమర్పించగా డిఫెన్స్ 221 పత్రాలను సమర్పించింది. కేవలం సాక్షుల విచారణ మాత్రమే 438 రోజులు కొనసాగింది. ఎట్టకేలకు 2017 ఫిబ్రవరిలో మలయాళ నటి కిడ్నాప్, దాడి తరువాత దాదాపు 8 సంవత్సరాలు సాగిన న్యాయ పోరాటానికి ఈ తీర్పు ముగింపు పలికింది. ముందు నుంచి ఈ కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని చెప్తూ వచ్చిన దిలీప్ ఈ తీర్పుపై స్పందించాడు. ఇదంతా తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని, తనకు సాయం చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు దిలీప్. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. తప్పుడు ఆరోపణలతో ఇన్నేళ్ల పాటు దిలీప్ మోసిన అవమాన భారం అంతా ఇంత కాదు. జీవితంలో అతను కష్టపడి సంపాదించుకున్న పరువు, పేరు, ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను సంపాదించుకున్న ఫేమ్ అంతా ఈ ఒక్క కేసుతో గంగలో కలిసిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతని కెరియర్ మొత్తం నాశనమైపోయింది. మరి ఇన్నేళ్లు దిలీప్ అనుభవించిన బాధకు సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు కోర్టు నిర్దోషిగా తేల్చిందని ఊరట చెందాలా? ఈ దేశంలో న్యాయం అంత ఈజీగా దొరకదని సరిపెట్టుకోవాలా? నిర్దోషిగా తేలినా దిలీప్ కోల్పోయింది తిరిగి రాదు. చరిత్రలో జరిగిన మంచి కంటే చెడును గుర్తుపెట్టుకునే వాళ్లే ఎక్కువ. అందువల్ల దిలీప్ పై పడిన మచ్చ ఎప్పటికీ చెరిగిపోదు. కోర్టు తీర్పులు ఆలస్యమైతే జీవితాలు ఎలా తిరగబడిపోతాయో చెప్పడానికి యాక్టర్ దిలీప్ జీవితమే ఒక బిగ్ ఎగ్జాంపుల్. తన జీవితంలో సంపాదించుకున్నటువన్నిటి కూడా కోల్పోయారు ఆయన. ఇంకా ఆ తర్వాత తీర్పు తీరిగ్గా వస్తే ఏమైనా లాభం ఉంటుందా? అన్నీ పోయాక నిజం నిలకడగా బయటకొస్తే అర్థం ఉంటుందా? ఇన్నేళ్ల పాటు దిలీప్ ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన బాధకు విలువ లేదా? కోర్టు నిర్దోషిగా తేల్చినా అతను పోగొట్టుకున్న ఆ లైఫ్
ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందా? ఏళ్ల తరబడి విచారణలు, కేసులు కొనసాగుతూ ఉంటే నిర్దోషుల జీవితాలు తలకిందులైపోవా? అప్పుడు అతను నిర్దోషిగా తేలినా అసలు ఏంటి లాభం? వ్యవస్థ ఇప్పటికే మారిపోతే ఎలా? ఒక్క కేసు మొత్తం లైఫ్ స్మాష్. అన్నీ పోయాక నిర్దోషిగా తేలితే అర్థముందా? 8 ఏళ్ల తరువాత నిజం బయటికొస్తే జరిగే మేలేంటి? న్యాయం ఆలస్యమైతే అది న్యాయం కానే కాదు. ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్న సూత్రం. మన దేశంలో విచారణ అనేది ఓ ప్రాసెస్ కాదు, అదే ఓ శిక్ష. ముఖ్యంగా యాక్టర్ దిలీప్ లాంటి ప్రముఖులు ఏదైనా కేసులో చిక్కుకున్నప్పుడు కోర్టు తీర్పుల్లో జరిగే ఆలస్యం వారి జీవితాలను, కెరియర్ను, వ్యక్తిగత గౌరవాన్ని, జీవితాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. దీనికి దిలీప్ అతీతుడేమీ కాదు. దిలీప్ 8 ఏళ్ల పాటు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, తరువాత జరిగిన విచారణలు ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పూర్తిగా కబళించేశాయి. ఈ కేసు కోసం దిలీప్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కూడా అమ్మేసుకున్నాడు. తనపై పడిన మచ్చను తొలగించేందుకు ఎన్నో కోల్పోయాడు. దిలీప్ తన సినీ కెరియర్లో సంపాదించుకున్న పేరు, కీర్తి, ప్రజాభిమానం, ఆర్థిక స్థిరత్వం ఈ కేసు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయన సినిమాలు ఆగిపోయాయి. ఎన్నో ప్రాజెక్టుల నుంచి తీసేశారు. కోర్టు తీర్పు రాకముందే సోషల్ మీడియా అతనిపై ముద్దాయి అనే ముద్ర వేసింది. ఆయన కుటుంబం, సన్నిహితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సంవత్సరాల తరబడి సాగిన విచారణ ప్రక్రియ, పదే పదే కోర్టుల చుట్టూ తిరగటం, తన ప్రతిష్టను నిరూపించుకునేందుకు తాను నిర్దోషినని ఈ సమాజానికి చెప్పేందుకు ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో ఎంతో మానసిక ఒత్తిడిని, వేదనను అనుభవించారు. దిలీప్ కోల్పోవాల్సినవన్నీ కోల్పోయాక తీరిగ్గా తీర్పొస్తే ఆ నిర్దోషిత్వానికి విలువేముంది? నిజం నిలకడగా బయటకొచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దిలీప్ కెరియర్లో అత్యంత కీలకమైన ఫేజ్, కెరియర్ పీక్ స్టేజ్ మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. ఇన్నేళ్లకైనా కోర్టు దిలీప్ ని నిర్దోషిగా ప్రకటించినా అతను పోగొట్టుకున్న జీవితాన్ని, సమయాన్ని, గౌరవాన్ని తిరిగివ్వలేదు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు దిలీప్ వెచ్చించిన సమయం తిరిగిరాదు. ఈ 8 ఏళ్లలో అతను ఎన్నో సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్నో విజయాలు అందుకుని ఉండే ఆస్కారం ఉండేది. కానీ అదంతా ఒక్క తప్పుడు ఆరోపణతో పూర్తిగా పోయింది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతోంది. ఏళ్ల తరబడి విరామం తీసుకోవటం అంటే మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. పైగా ఇప్పట్లో దిలీప్ పై పడిన మచ్చ అంత ఈజీగా చెరిగిపోదు. కోర్టు నిర్దోషిగా తేల్చిన సమాజంలో ఆయనపై ఉన్న పాత ఆరోపణలు, వార్తలు శాశ్వతంగా ఉండిపోతాయి. అతనికి జరిగిన అవమానం, అనుభవించిన బాధను ఏ కోర్టు తీర్పు తీర్చలేదు. ఓ వ్యవస్థాగత లోపం కారణంగా నష్టపోయిన నిర్దోషి జీవితానికి ఇప్పుడు బాధ్యులెవరనేదే బలమైన ప్రశ్న. నిర్దోషిగా తేలిన తరువాత కోర్టు తీర్పు సత్యానికి విలువనిస్తుంది. కానీ ఆ తీర్పు అప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చలేదు. ఓ వ్యక్తి తన కెరియర్లో అత్యంత కీలకమైన దశలో కోల్పోయిన 8 ఏళ్ల సమయాన్ని, అవకాశాలను ఎవరూ తీసుకురాలేరు. కేసు విచారణ, కోర్టు ఖర్చులు, పని కోల్పోవటం వల్ల జరిగే ఆర్థిక నష్టం అపారమైంది. అనుభవించిన అవమానం, బాధ, ఒత్తిడి తాలూకు బాధ ఎప్పటికీ చెరిగిపోవు. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాలు దిలీప్ ని అనుమానంగానే చూసే అవకాశం ఉంది. అందువల్ల న్యాయం వేగంగా, పారదర్శకంగా ఉంటేనే తప్పుడు ఆరోపణల బారిన పడిన వారికి త్వరగా ఊరట లభిస్తుంది. ఇది ఒక్క యాక్టర్ దిలీప్ కి జరిగిన వ్యక్తిగత నష్టం గురించి మాత్రమే కాదు, భారతీయ న్యాయ వ్యవస్థలోని లోపాలకు ఈ కేసు అద్దం పడుతోంది. పెద్ద కేసులు, చిన్న కేసులు అనే తేడా లేకుండా ఏళ్ల తరబడి విచారణలు కొనసాగటం తప్పు చేయని వ్యక్తుల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది న్యాయంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. దిలీప్ మాదిరిగా ఎందరో నిర్దోషుల జీవితాలు తలకిందులు కాకుండా ఉండాలంటే ఈ వ్యవస్థ మారాలి. ప్రత్యేకించి పరువు, ప్రతిష్టకు సంబంధించిన ముఖ్యమైన కేసులను త్వరితగతిన విచారించే విధానాలను బలోపేతం చేయాలి. ప్రతి విచారణకు ఒక నిర్దిష్ట సమయ పరిమితిని విధించాలి. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. వ్యవస్థాపరమైన లోపాల కారణంగా నిర్దోషిగా తేలిన వ్యక్తులు పోగొట్టుకున్న ప్రతిష్ట, సమయం, ఆర్థిక నష్టానికి తగిన నష్టపరిహారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ఉండాలి. న్యాయం త్వరగా దక్కితేనే ఆ న్యాయానికి విలువ ఉంటుంది. దిలీప్ లాంటి వ్యక్తుల జీవితాలు ఈ వ్యవస్థకు ఓ గుణపాఠం కావాలి. అన్యాయం జరిగి ఏళ్ల తరువాత తీర్పు వచ్చి నిర్దోషిగా తేలినంత మాత్రాన పోయిన జీవితం తిరిగొస్తుందా? ఈ ప్రశ్న వ్యవస్థను వెంటాడుతూనే ఉంటుంది. వ్యవస్థ ఇప్పటికీ మారకపోతే రేపు మరొకరి జీవితం కూడా ఈ ఆలస్యపు అగాధంలో పడిపోతుంది.